Hello students, welcome to online class. This is lecture number 26. Now in this lecture we will explain the concept of DOM element replacement. By using jQuery it is possible to replace HTML elements with other HTML elements or other DOM elements or by using jQuery objects. సో jQuery ఉపయోగించి మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అదర్ హెచ్టిఎంఎల్తో కానీ లేదా వేరొక డామ్ ఎలిమెంట్స్తో కానీ jQuery ఆబ్జెక్ట్స్ ఉపయోగించి కానీ వాటిని మనం రీప్లేస్ చేయొచ్చు. అలా రీప్లేస్ చేయడానికి మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ మెథడ్స్ యూ కెన్ రీప్లేస్ యువర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ విత్ అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ అదర్ డామ్ ఎలిమెంట్స్ ఆర్ అదర్ jQuery ఆబ్జెక్ట్స్. అంటే jQuery ఆబ్జెక్ట్ సహాయంతో కానీ లేదా వేరొక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్తో కానీ లేదా డామ్ ఎలిమెంట్స్తో కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని రీప్లేస్ చేయొచ్చు. సో అలా చేయడానికి మన దగ్గర వీ హ్యావ్ మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ చూడండి, రీప్లేస్ విత్ ఆఫ్ సెలెక్టార్. ద రీప్లేస్ విత్ ఆఫ్ కంటెంట్ మెథడ్ రీప్లేసెస్ ఆల్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ విత్ ద స్పెసిఫైడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఆర్ డామ్ ఎలిమెంట్స్. రీప్లేస్ విత్ అనే మెథడ్ ఉపయోగించి మనం మన దగ్గర ఉన్నటువంటి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్తో రీప్లేస్ చేయొచ్చు లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ డామ్ ఎలిమెంట్ సహాయంతో కానీ నువ్వు రీప్లేస్ చేయొచ్చు. ఈ మెథడ్ మీకు ఏం రిటర్న్ చేస్తుంటే ఏ ఎలిమెంట్స్ అయితే రీప్లేస్ అయ్యాయో వాటిని మీకు ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేయడమే కాకుండా వాటిని డామ్ నుంచి రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. దిస్ మెథడ్ సింప్లీ రిటర్న్స్ ద jQuery ఎలిమెంట్స్ దట్ జస్ట్ రీప్లేస్డ్. అంటే రీప్లేస్ అయిన jQuery ఎలిమెంట్స్ని మీకు రిటర్న్ చేస్తుంది. అంతేకాదు వాటిని విచ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డామ్, వాటిని డామ్ నుంచి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నుంచి రిమూవ్ చేస్తుంది. నౌ సింటాక్స్ చూడండి, సెలెక్టార్ డాట్ రీప్లేస్ విత్ ఆఫ్ కంటెంట్. ఇది సింటాక్స్ అండి. నౌ సెలెక్టార్ ప్లేస్లో ఇప్పుడు నేను ఏం రాశానంటే $p: ఫస్ట్ అని రాశాను. అంటే $p: అంటే నథింగ్ బట్ ఫస్ట్ పారాగ్రాఫ్ డాట్ రీప్లేస్ విత్ ఆఫ్ హలో వరల్డ్ అన్నాం. సో ఎప్పుడైతే ఇలా రాశారో మీకు ఫస్ట్ పారాగ్రాఫు హలో వరల్డ్ అనే కంటెంట్తో రీప్లేస్ అవుతుందండి. రీప్లేస్ ద ఫస్ట్ p ఎలిమెంట్ అంటే మొదటి పారాగ్రాఫ్ న్యూ టెక్స్ట్తో అంటే కొత్త టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హలో వరల్డ్తో రీప్లేస్ అవుతుంది. నౌ సెకండ్ సింటాక్స్ చూడండి, $సెలెక్టార్ డాట్ రీప్లేస్ విత్ ఆఫ్ కంటెంట్ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. ఈ రీప్లేస్ విత్లో ఫంక్షన్ ఉపయోగించడం ద్వారా కూడా మనం మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని వేరొక అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్తో రీప్లేస్ చేయొచ్చండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు రీప్లేస్ విత్ మెథడ్ విత్ ఫంక్షన్ టు రీప్లేస్ ద ఎలిమెంట్ విత్ అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. అంటే రీప్లేస్ విత్ లోపల ఒక ఫంక్షన్ ఉపయోగించడం ద్వారా కూడా నువ్వేం చేయొచ్చు అంటే మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్తో రీప్లేస్ చేయొచ్చు. నా చూడండి ఇక్కడ పారామీటర్ చూడండి, పారామీటర్ ఏముందండి కంటెంట్. సో కంటెంట్ ఫస్ట్ సింటాక్స్లో మనం డైరెక్ట్గా కంటెంట్ చెప్పాం. రెండో సింటాక్స్లో సెకండ్ పారామీటర్ ఏంటండి ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. సో సెకండ్ పారామీటర్ ఏంటి ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఆప్షనల్ పారామీటర్ అండి. ఆప్షనల్ పారామీటర్ స్పెసిఫైస్ ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద కంటెంట్ టు రీప్లేస్. అంటే ఒక ఫంక్షన్ ఉపయోగించి ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేది కంటెంటే మీకు ఏమవుతుందంటే మీ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ని రీప్లేస్ చేస్తుంది. హియర్ ఇట్ స్పెసిఫైస్ ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ సమ్ కంటెంట్ టు రీప్లేస్ యువర్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. నౌ ఇండెక్స్ ఎప్పుడు ఏం చెప్తుందంటే మీ మ్యాచ్డ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉండే కరెంట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని స్పెసిఫై చేస్తుంది. రిటర్న్స్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఓకే, నౌ ఒక రీప్లేస్ విత్ మెథడ్లో ఫంక్షన్ ఉపయోగించడం ద్వారా కూడా నువ్వేం చేయొచ్చు అంట రీప్లేస్ చేయొచ్చు నీ యొక్క ఎలిమెంట్ని వేరొక ఎలిమెంట్తో. సో అలా రీప్లేస్ చేయాలంటే నీ ఫంక్షన్ ఏం చేయాలంటే ఆ కంటెంట్ని రిటర్న్ చేయాలి. ఫంక్షన్ రిటర్న్ చేసే కంటెంట్ ఏమవుద్దంటే ఇక్కడ రీప్లేస్ చేస్తుంది, మీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని రీప్లేస్ చేస్తుందండి. ఓకే, నౌ సెకండ్ మెథడ్ చూడండి, రీప్లేస్ ఆల్. ద రీప్లేస్ ఆల్ మెథడ్ ఇన్ jQuery replaces the
సెలెక్టెడ్ ఎలిమెంట్స్ విత్ న్యూ ఎలిమెంట్స్. సెలెక్టెడ్ ఎలిమెంట్స్ విత్ న్యూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే రీప్లేస్ ఆల్ మెథడ్. జేక్వరీలో ఉండే ఈ రీప్లేస్ ఆల్ అనే మెథడ్ కూడా రీప్లేస్ చేస్తుందంట సెలెక్టెడ్ ఎలిమెంట్స్ని. వేటితో? న్యూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్తో రీప్లేస్ చేస్తుంది. దిస్ మెథడ్ ఆల్సో రీప్లేసెస్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ విత్ న్యూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకే, నౌ దిస్ మెథడ్ రీప్లేసెస్ ద ఎలిమెంట్ అండ్ దేర్ కంటెంట్ విత్ అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. అంటే ఈ మెథడ్ ఉపయోగించి కూడా నువ్వేం చేయొచ్చు అంట, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని వాటిలో ఉండే కంటెంట్ని కూడా నువ్వు వేరొక కంటెంట్తో రీప్లేస్ చేయొచ్చు. ఇట్ రిటర్న్స్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ విత్ న్యూ కంటెంట్. సో ఇది ఏం చేస్తుందంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ని నీకు రిజల్ట్గా రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ విత్ న్యూ కంటెంట్. The replace all method here, the replace all method is similar to replace with. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్న రీప్లేస్ విత్ మెథడ్, రీప్లేస్ ఆల్ మెథడ్ రెండు కూడా సిమిలర్ అండి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్టికల్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ విత్ సోర్స్ అండ్ టార్గెట్ ఆర్ రివర్స్డ్. అంటే ఇక్కడ పారామీటర్స్ అనేవి ఏమవుతాయంటే రివర్స్ అవుతాయండి. అంటే సెలెక్టర్ ప్లేస్లోకి కంటెంట్, కంటెంట్ ప్లేస్లోకి సెలెక్టర్ వస్తుంది. సో సింటాక్స్ చూడండి, డాలర్ ఆఫ్ కంటెంట్ డాట్ రీప్లేస్ ఆల్ ఆఫ్ సెలెక్టర్. సో ఇలా ఉంది కదండి. నా ఎగ్జాంపుల్ చూడండి, డాలర్ ఆఫ్ అని చెప్పి కంటెంట్ ప్లేస్లో నేను ఏం రాశానండి, H2 హలో వరల్డ్ /H2 అని రాశాను. సో ఇది రీప్లేస్ అయ్యే కంటెంట్. సో ఈ కంటెంట్ రీప్లేస్ అవుతుందండి. వేటి ప్లేస్లో? డాట్ రీప్లేస్ ఆల్ ఆఫ్ P అన్నాం. ఎక్కడైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో మీ డాక్యుమెంట్లో ఆ పారాగ్రాఫ్స్ అన్నీ ఈ H2 ట్యాగ్తో రీప్లేస్ అవుతాయి. రీప్లేస్ ఆల్ P ఎలిమెంట్స్ విత్ H2 ఎలిమెంట్స్. అంటే మొత్తం పారాగ్రాఫ్స్ అన్ని పోయి మీకు ఏమొస్తాయంటే హెడ్డింగ్ ట్యాగ్స్ H2 ట్యాగ్స్ వస్తాయి. ఆ H2 ట్యాగ్స్ యొక్క కంటెంట్ ఏమవుద్దంటే H2 ట్యాగ్స్ యొక్క కంటెంట్ ఏమవుతుందంటే హలో వరల్డ్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, రిమూవింగ్ DOM ఎలిమెంట్స్. సమ్టైమ్స్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ లోపల ఉండే ఎలిమెంట్స్ని అంటే చైల్డ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాల్సి వచ్చినా, లేదా సమ్ ఎలిమెంట్స్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నుంచి రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దేర్ మే బీ ఏ సిచ్యువేషన్ వెన్ యూ వుడ్ లైక్ టు రిమూవ్ వన్ ఆర్ మోర్ DOM ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డాక్యుమెంట్. అంటే సమ్టైమ్స్ మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఉండే ఎలిమెంట్స్ని ఏమైనా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, టు రిమూవ్ వన్ ఆర్ మోర్ DOM ఎలిమెంట్స్. సో DOM ఎలిమెంట్స్ని ఏమైనా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ నుంచి మన దగ్గర వీ హ్యావ్ సమ్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటండి, ఎంటీ. ద ఎంటీ మెథడ్ రిమూవ్స్ ఆల్ చైల్డ్ నోడ్స్ అండ్ కంటెంట్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. సో ఎంటీ అనే మెథడ్ ఏం చేస్తుందంట, ఒక ఎలిమెంట్ లోపల ఉండే చైల్డ్ నోడ్స్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది, అంతేకాదు కంటెంట్ని కూడా రిమూవ్ చేస్తుంది. The empty method removes all child nodes and content from the selected elements. ఓకే, అంటే ఎంటీ మెథడ్ చైల్డ్ నోడ్స్ని ప్లస్ కంటెంట్ని రెండింటిని కూడా రిమూవ్ చేస్తుంది. సో సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ ఉండే డాలర్ ఆఫ్ సెలెక్టర్ డాట్ ఎంటీ. నౌ డాలర్ ఆఫ్ సెలెక్టర్ ప్లేస్లో నేను ఏం రాశానండి, ఎగ్జాంపుల్ చూడండి, డాలర్ ఆఫ్ అని చెప్పి సెలెక్టర్ ప్లేస్లో div అని రాశానండి. డాలర్ ఆఫ్ div డాట్ ఎంటీ అన్నాను. సో ఎప్పుడైతే ఇలా రాసామో మీకు రిమూవ్స్ ఆల్ చైల్డ్స్ ఆఫ్ div ఎలిమెంట్స్, అంటే div ఎలిమెంట్లో ఉండే మొత్తం చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నీకు ఏమైపోతాయంటే రిమూవ్ అయిపోతాయి. ఆల్ చైల్డ్ నోడ్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ div ఎలిమెంట్. ఓకే, నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, రిమూవ్. ద రిమూవ్ ఆఫ్ EXPR మెథడ్. అంటే ద రిమూవ్ మెథడ్ లోపల మీరు ఎక్స్ప్రెషన్ కూడా చెప్పొచ్చండి. ద రిమూవ్ మెథడ్ రిమూవ్స్ ఆల్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద DOM. అంటే రిమూవ్ మెథడ్ ఉపయోగించి మీరు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఉండే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం చేయొచ్చండి, రిమూవ్ చేయొచ్చు. దిస్ రిమూవ్ మెథడ్ రిమూవ్స్ ఆల్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద DOM. అంటే ఈ రిమూవ్ మెథడ్ DOMలో ఉండే ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. దిస్ డజంట్ రిమూవ్ them from the jQuery object, allowing you to use the matched elements further. అంటే దీన్ని ఉపయోగించి మీరు నౌ సింటాక్స్ చూడండి, ఇలా రాయాలండి, సెలెక్టర్ డాట్ రిమూవ్ ఆఫ్ EXPR అని రాయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, డాలర్ ఆఫ్ P డాట్ రిమూవ్ అన్నాను.
సో ఎప్పుడైతే ఇలా అన్నామో మీకు మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఇట్ రిమూవ్స్ ఆల్ పారాగ్రాఫ్స్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో అంటే డామ్లో ఉండే అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ కూడా మీకు రీప్లేస్ అయిపోతాయి. సారీ, అన్నీ కూడా ఏమవుతాయండి, రిమూవ్ అవుతాయి. $p.remove రిమూవ్స్ ఆల్ పారాగ్రాఫ్స్ ఫ్రమ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. నా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. నవ్వు చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ ఎంటీ అండ్ రిమూవ్ మెథడ్. సో ఎంటీ మెథడ్ మీద మనం రిమూవ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను బాడీ ట్యాగ్లో ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, డివ్ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఆ డివ్ ఎలిమెంట్ లోపల నేను 3 పారాగ్రాఫ్స్ రాశానండి. ఓకే, ఐ విల్ రైట్ 3 పారాగ్రాఫ్స్. సో ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అండ్ థర్డ్ పారాగ్రాఫ్. సో ఈ 3 కూడా నథింగ్ బట్ ఏంటంటే ఈ 3 కూడా ఆ డివ్ ఎలిమెంట్కి ఏ నోడ్స్ అంటే చైల్డ్ నోడ్స్ అండి. ఓకే, ఈ 3 కూడా ఏంటండి ఆ డివ్ ఎలిమెంట్కి చైల్డ్ నోడ్స్. నా ఇప్పుడు నేను కొన్ని బటన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. నవ్ ఐ వాంట్ టు క్రియేట్ బటన్. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఓకే, నేను ఇప్పుడు బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో బటన్ ఎలా క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు. బటన్ ఐడి ఈక్వల్ టు, సో మీరు ఏం పెట్టుకుంటారంటే ఐడి ఈక్వల్ టు B1 అని పెట్టండి. బటన్ ఐడి ఈక్వల్ టు B1. సో బటన్ పేరు నేను ఏం రాస్తానంటే ఎంటీ అని రాస్తున్నానండి, empty/button. ఓకే, అలాగే ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏమంటున్నానంటే B2 అన్నానండి, B2. ఓకే, సో ఈ బటన్ పేరు నేను సింపుల్గా ఏం పెడుతున్నానంటే రిమూవ్ అని పెట్టానండి. బటన్ ఐడి ఈక్వల్ టు B2 అని చెప్పి బటన్ పేరు ఏం పెట్టాను, రిమూవ్ అని పెట్టాను. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి, నేను మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకేమవ్వాలంటే చైల్డ్ నోడ్స్ అన్ని రిమూవ్ అయిపోవాలి. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి కాబట్టి నేను కోడ్ రాస్తున్నాను, $B1 .click నౌ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు మనం చైల్డ్ నోడ్స్ రిమూవ్ చేయాలంటే, సో చైల్డ్ నోడ్స్ డివిజన్ ట్యాగ్లో ఉండే చైల్డ్ నోడ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి కాబట్టి, సో డివిజన్ ట్యాగ్లో ఉండే చైల్డ్ నోడ్స్ రిమూవ్ అవ్వాలి కాబట్టి చూడండి ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో, సింప్లీ $div డాట్ ఓకే, div డాట్. సో చైల్డ్ నోడ్స్ రిమూవ్ అవ్వాలంటే నువ్వు ఏ మెథడ్ని కాల్ చేయాలంటే ఎంటీ మెథడ్ని కాల్ చేయాలి. సో ఇది ఏం చేస్తుందంట, ఇట్ రిమూవ్స్ ఆల్ చైల్డ్ నోడ్స్ ఇన్ డివిజన్ ట్యాగ్, డివిజన్ ఎలిమెంట్. అంటే డివిజన్ ఎలిమెంట్స్లో ఉండే అన్ని చైల్డ్ నోడ్స్ కూడా మీకు ఏమవుతాయంటే రిమూవ్ అవుతాయండి. ఓకే, అలాగే నాకు ఓకే రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే, సో సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే, సో సెకండ్ బటన్ కాబట్టి $B2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి, సో రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే నేను ఏం రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి, సింప్లీ $div డాట్ ఓకే, $div డాట్ ఎంటీ, సారీ ఎంటీ కాదు రిమూవ్ అని రాశాను, $div డాట్ రిమూవ్. ఇట్ రిమూవ్స్ div ఎలిమెంట్ ఫ్రమ్ DOM. సో DOM అంటే తెలుసు మీకు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో ఎప్పుడైతే $div డాట్ రిమూవ్ అన్నామో సింపుల్గా ఏమైపోద్దంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నుంచి ఈ డివ్ ఎలిమెంట్ వచ్చి రిమూవ్ అయిపోద్దండి. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఒకసారి మీరు బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, నాకు ఎంటీ అని వచ్చిందండి. నేను ఎప్పుడైతే ఈ ఎంటీ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను, చూడండి ఎంటీ బటన్ మీద క్లిక్ చేస్తే అంటే ఫస్ట్ బటన్. సో ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమైంది చూడండి, ఏమయ్యండి సింపుల్గా చైల్డ్ నోడ్స్ అన్నీ మీకు రిమూవ్ అయిపోయాయి. చైల్డ్ నోడ్స్ అన్నీ ఏమయ్యండి, రిమూవ్ అయ్యాయి. అలాగే మీరు ఇక్కడ రిమూవ్ బటన్ ఉంది, సో రిమూవ్ బటన్ ఉంది కదండి, ఆ రిమూవ్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే ఓకే, రిమూవ్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది చూడండి. ఎప్పుడైతే రిమూవ్ బటన్ మీద క్లిక్ చేస్తారో మీకు డివ్ ఎలిమెంట్ మొత్తం మీకు ఏమైపోతుందంటే రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇదనమాట అండి. అలాగే నేను ఇక్కడ ఇంకొక బటన్ క్రియేట్ చేస్తాను, జస్ట్ అబ్జర్వ్. సో ఇంకొక బటన్ క్రియేట్ చేస్తాను చూడండి. సో ఇంకొక బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి సింప్లీ బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే
B3 అని రాశానండి. ఓకే ఓకే నా చూడండి, ఇక్కడ నేను మరొక బటన్ క్రియేట్ చేశాను. సో బటన్ పేరు రిమూవ్ ఆఫ్ ఫిల్టర్ అని పెట్టాను. ఓకే నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే కోడ్ రాస్తాం చూడండి. సో థర్డ్ బటన్ కాబట్టి మనం డాలర్ ఆఫ్ ఓకే $#B3 అని రాయాలండి. #B3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. ఇక్కడ చూడండి నేను ఏం రాస్తానంటే సింపుల్గా $p.remove అని అనండి. $p.remove. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1, 2, 3. నా రిమూవ్ ఆఫ్ ఫిల్టర్ అన్నాం కదా, ఒకసారి ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి, 3 పారాగ్రాఫ్స్ రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వినండి. ఇక్కడ రాసిన ఈ కోడ్ని చూడండి. ఇప్పుడు ఈ కోడ్ని నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. సో ఈ కోడ్ని జస్ట్ ఐ విల్ మాడిఫై. ఏం రాస్తున్నానంటే $p.remove అని రాసాం కదండి. చూడండి ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్కి క్లాస్ పేరు ఏముందండి, ఫస్ట్ ఉంది. అలాగే మొదటి పారాగ్రాఫ్కి నేను ఏమిస్తున్నానంటే ఐడి ఈక్వల్ టు అని చెప్పి ID1 అని ఇచ్చానండి. ID ఈక్వల్ టు ID1. నా ఇప్పుడు నేను ఇంక లోపల ఏం రాస్తున్నాను చూడండి, $p.remove అంటే మొత్తం పారాగ్రాఫ్స్ రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు లోపల నేను ఏం రాస్తున్నానంటే విత్ ఇన్ కోడ్స్ పెట్టి, కోడ్స్ లోపల నేను ఏం రాస్తున్నానంటే #ID1 .first. ఓకే .first. సో ఎప్పుడైతే ఇలా రాసినో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి ఏం చేస్తారంటే దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి రావాలి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే నౌ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1 అని ఉంది. దీనికి ఐడి వాల్యూ ID1, మూడో దానికి క్లాస్ వాల్యూ వచ్చి ఫస్ట్. ఇప్పుడు నేను రిమూవ్ కొట్టాను చూడండి, ఒకసారి ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే రిమూవ్ అన్నానో మీకు 1, 3 రిమూవ్ అయిపోయాయండి, అంటే ఫిల్టర్ అనమాట ఇక్కడ. సో మనం ఏవి రిమూవ్ చేస్తున్నామండి, ఇక్కడ ఏవి రిమూవ్ అవుతాయంటే సో ఐడి వాల్యూ దిస్ రిమూవ్స్ paragraphs having ID equal to ID1 and class equal to first. అంటే ఇది మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ రిమూవ్ చేసేదండి. అంటే ఇవి ఏ పారాగ్రాఫ్స్ని రిమూవ్ చేస్తుంటే ఐడి వాల్యూ ID1 అయినా లేదా క్లాస్ వాల్యూ ఫస్ట్ అయినా, ఐడి వాల్యూ ID1 అయినా అవ్వాలి, లేదా క్లాస్ వాల్యూ ఫస్ట్ అయిన పారాగ్రాఫ్స్ని రిమూవ్ చేస్తుంది. ID ఈక్వల్ టు ID1 ఆర్ ఓకే అండ్ కాదు జస్ట్ ఆర్ క్లాస్ ఈక్వల్ టు ఫస్ట్. సో ఆ పారాగ్రాఫ్స్ మాత్రమే మీకు ఇప్పుడు రిమూవ్ అవుతాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు మనం రాసే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ రీప్లేస్ విత్ అండ్ రీప్లేస్ ఆల్. సో రీప్లేస్ విత్ అండ్ రీప్లేస్ ఆల్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్గా 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే ఈ 2 పారాగ్రాఫ్స్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. నేను ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ 2 బటన్స్. సో బటన్ ID ఈక్వల్ టు ID1 అని పెట్టానండి. ID ఈక్వల్ టు ID1. సో బటన్ పేరు నేను రీప్లేస్ విత్ అని పెడుతున్నాను. ఓకే జస్ట్ /button. అలాగే రెండో బటన్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈ బటన్ పేరు నేను ఏం పెడుతున్నానంటే రీప్లేస్ ఆల్ అని పెట్టానండి. సో మొదటి బటన్ పేరు ఏం పెట్టామండి, మొదటి బటన్ పేరు రీప్లేస్ విత్, రెండో బటన్ పేరు వచ్చి రీప్లేస్ ఆల్. ఓకే సో బటన్కి ID ఈక్వల్ టు ID1 అని ఇచ్చాను. సో రెండో బటన్కి మనం ID ఈక్వల్ టు ID2 అని ఇద్దాం. నా ఇప్పుడు మనం కోడ్ రాద్దాం చూడండి, రీప్లేస్ విత్ రీప్లేస్ ఆల్ మీద. సో డాలర్ ఆఫ్ #ID1 ఓకే డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి సింపుల్గా. ఓకే సో ఏం రాస్తున్నానంటే $P అంటే సెలెక్టర్ ఎవరండి ఇక్కడ P పారాగ్రాఫ్ డాట్ రీప్లేస్ విత్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే హలో
jQuery వరల్డ్ అని రాశానండి. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ రీప్లేసెస్ ఆల్ పారాగ్రాఫ్స్ విత్ బోల్డ్ ట్యాగ్స్ విత్ బి అంటే నథింగ్ బట్ బోల్డ్ ట్యాగ్స్. అంటే ఇది మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ని బోల్డ్ ట్యాగ్స్తో రీప్లేస్ చేస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు మనం చూడండి. సో సెకండ్ బటన్, రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం జరగాలి? ఓకే, సెకండ్ బటన్ అండి. సెకండ్ బటన్ కాబట్టి $ID2. ఇప్పుడు మనం రీప్లేస్ ఆల్ మీద రాద్దాం. సో రీప్లేస్ ఆల్ మీద రాయాలి కాబట్టి సింప్లీ చూడండి, డాలర్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే $div ఓకే, div అని చెప్పి jQuery was designed by was developed by John Rizzi in 2006. Okay, /div. Now డాట్ రీప్లేస్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఇక్కడ బి అన్నాను, రీప్లేస్ ఆఫ్ బి. నౌ ఇట్ రీప్లేసెస్ ఆల్ బోల్డ్ ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ ఆల్ బి ట్యాగ్స్ బై div ట్యాగ్స్. చూడండి, ఎప్పుడైతే మీరు ఇలా రాశారో ఏం జరుగుద్దంటే మొత్తం బోల్డ్ ట్యాగ్స్ అన్ని దేంతో రీప్లేస్ అవుతాయంటే div ఎలిమెంట్స్తో రీప్లేస్ అవుతాయండి. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, మనం బ్రౌజర్లోకి వెళ్దాం. సో బ్రౌజర్లోకి వెళ్ళాం కదండి. సో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మీకు రీప్లేస్ విత్ అండ్ రీప్లేస్ ఆల్ అని వచ్చాయి కదా, రెండు బటన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రీప్లేస్ విత్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, రీప్లేస్ విత్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమొచ్చిందండి, హలో jQuery వరల్డ్ అని వచ్చింది. సో అవి బోల్డ్ ట్యాగ్స్ కాబట్టి మీకు ఏమవుతాయండి, బోల్డ్ ట్యాగ్స్ కాబట్టి మీకు లైన్ బై లైన్ రావు. ఇప్పుడు రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఎప్పుడైతే రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేసానో ఈ బోల్డ్ ట్యాగ్స్ పోయి మళ్ళీ మీకు ఏమొస్తాయంటే div ఎలిమెంట్స్ వస్తాయండి. చూడండి ఒకసారి రిఫ్రెష్ చేశాను. రీప్లేస్ విత్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు హలో jQuery వరల్డ్ అని వచ్చింది. అంటే పారాగ్రాఫ్స్ పోయి వాటి ప్లేస్లో ఏమొచ్చాయంటే బోల్డ్ ట్యాగ్స్ వచ్చాయి. ఓకే, రీప్లేస్ ఆల్ అన్న వెంటనే ఇప్పుడు మీకు ఏం జరుగుతుందంటే బోల్డ్ ట్యాగ్స్ ఆ బీ ట్యాగ్స్ పోయి మీకు ఏమొస్తాయంటే డివిజన్ ఎలిమెంట్స్ వస్తాయండి. చూడండి, డివిజన్ ఎలిమెంట్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో డివిజన్ ఎలిమెంట్స్ ఎలా వచ్చాయంటే ఇక్కడ మీరు ఏం కాల్ చేశారంటే $div అని చెప్పి jQuery వాజ్ డిజైన్డ్ బై జాన్ రెజైన్ 2006 అని రాసాం. ఓకే, డాట్ రీప్లేస్ ఆల్. సో ఇందాక మనం రీప్లేస్ అని రాసాం, అది రాంగ్ అండి. రీప్లేస్ ఆల్ ఆఫ్ బి అన్నాం. ఎప్పుడైతే రీప్లేస్ ఆల్ ఆఫ్ బి అన్నామో ఇక్కడ బోల్డ్ ట్యాగ్స్ అని మీకు దేంతో రీప్లేస్ అవుతాయంటే బోల్డ్ ట్యాగ్స్ అని మీకు డివిజన్ ఎలిమెంట్స్తో రీప్లేస్ అవుతాయండి. ఓకే, సో మీకు కొంచెం జస్ట్ ఒక చిన్న ప్రాపర్టీ యాడ్ చేస్తాను. జస్ట్ చూడండి, మార్జిన్ :10px. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఓకే, హియర్ ఐ విల్ యాడ్ వన్ మోర్ ప్రాపర్టీ, display block. ఓకే, నా చూడండి, ఇప్పుడు సేవ్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ రండి, రీప్లేస్ విత్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో రీప్లేస్ విత్ అన్నాం కదండి, హలో jQuery వరల్డ్. నా జస్ట్ ఇప్పుడు రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో రీప్లేస్ ఆల్, చూడండి, రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ బి ఎలిమెంట్స్ పోయి మీకు ఏమొచ్చాయండి, సో ఆ బోల్డ్ ట్యాగ్స్ పోయి మీకు ఏమొచ్చాయంటే div ఎలిమెంట్స్ వచ్చాయి. ఓకే, సో ఇదనమాట అండి మ్యాటర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇది కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీకు రీప్లేస్ ఆల్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాను.
జస్ట్ మీకు ఏమొచ్చిందంటే ఒక డివిజన్ ట్యాగ్ ఉందండి. డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అని చెప్పి లోపల కొన్ని డివ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, నా ఇప్పుడు నేను కింద హలో jQuery వరల్డ్ ఉంది కదా, జస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఒక బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్గా బటన్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే బటన్, ఓకే, బటన్ అని చెప్పి నేను ఏం పెడుతున్నానంటే రీప్లేస్ విత్ అని పెట్టానండి. రీప్లేస్ విత్ స్లాష్ బటన్, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఏం లేదు. సో ఇప్పుడు బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం జరుగుతుందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బటన్ క్లిక్ చేసిన వెంటనే, ఓకే, సో బటన్ క్లిక్ చేసిన వెంటనే కాబట్టి ఈవెంట్ రాద్దాం. $హ్యాష్ $, బటన్, జస్ట్ బటన్ డాట్ క్లిక్ $బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మనం చిన్న జస్ట్ స్మాల్ కోడ్. సో ఏం రాస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నౌ $ఆఫ్ div డాట్ ఇన్నర్ డాట్ రీప్లేస్ విత్ అని చెప్పి $ఆఫ్ అని చెప్పి H2 అని రాస్తానండి. $H2, ఓకే. నా చూడండి $ఆఫ్ H2, ఓకే. జస్ట్ రీప్లేస్ విత్ మీద ఎగ్జాంపుల్. Here div tags having class name inner are replaced by H2 tag, ఓకే. అంటే div tags that are having class name, ఓకే, ఇన్నర్ ఆర్ రీప్లేస్డ్ బై H2 ట్యాగ్. చూడండి ఇక్కడ మీకు H2 ట్యాగ్ ఉంది. H2 ట్యాగ్లో ఏముందండి, హలో jQuery వరల్డ్ ఉంది. సో అది మీకు రీప్లేస్ చేస్తుందండి ఆ కంటెంట్. ఒకసారి మనం సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ మీరు, ఓకే, ఇలా వచ్చింది కదండి, జస్ట్ రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసిన వెంటనే ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి. జస్ట్ ఒకసారి నేను జస్ట్ వెయిట్ చూడండి, ఒకసారి అవుట్పుట్ చూడండి. మీకు ఇక్కడ బటన్ కనపడుతుంది కదా, రీప్లేస్ విత్ అని. నా ఎప్పుడైతే నేను ఈ రీప్లేస్ విత్ బటన్ మీద క్లిక్ చేసానో ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో రీప్లేస్ విత్ అని అనండి. సో రీప్లేస్ విత్ అన్న వెంటనే నాకు మ్యాటర్, హలో అండ్ గుడ్ బై అవన్నింటికి కూడా డివ్ ట్యాగ్స్ అండి. ఇవి వాటికి క్లాస్ పేరు ఏముందంటే ఇన్నర్ ఉంది. కాబట్టి హలో అండ్ గుడ్ బై మీకు దేంతో రీప్లేస్ అవుతుందంటే హలో jQuery వరల్డ్తో రీప్లేస్ అవుతుంది. సో ఇది కూడా మీకు రీప్లేస్ విత్ మీద ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ. సో చెప్పిన ఎగ్జాంపుల్స్